హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభోగ్ సంబంధించి కేవైసీ వేయాలా వద్దా, వేయకపోతే డబ్బులు రావా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభోకు సంబంధించి బయోమెట్రిక్ వేయాలా లేదా అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. అన్నదాత సుఖీభోకు సంబంధించి బయోమెట్రిక్ అయితే కంపల్సరీ వేయాలి. బయోమెట్రిక్ ఎక్కడ వేయాలని చూసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం దగ్గరికి అయితే వెళ్ళి బయోమెట్రిక్ అయితే వేయండి. చాలామందికి మరొక డౌట్ అయితే ఉంటుంది. పిఎం కిసాన్ సంబంధించి కేవైసీ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా అన్నదాత సుఖీభావకు వేయాలనేసి చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. కంపల్సరీ బయోమెట్రిక్ అనేది అన్నదాత సుఖీభావకు సపరేట్గా వేయాల్సిందే. పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అయితే కంప్లీట్ చేశాం కదా, అన్నదాత సుఖీభావకు కూడా బయోమెట్రిక్ వేయకపోతే పిఎం కిసాన్కి సంబంధించి మాత్రమే 2,000 రూపాయలు మాత్రమే అకౌంట్లోకి అయితే డబ్బు జమ అవుతాయి. అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే జమ కావు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.